హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, OnePlus ఈ మంత్ చివరిలో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఒక వెరీ లో బడ్జెట్లో ఒక 5G మొబైల్ని తీసుకురాబోతుంది. ఈ ఫోన్ గురించి ఇప్పుడు కాదు, మనకి చాలా రోజుల నుంచి లీక్స్ అయితే ఉన్నాయి. OnePlus బిల్లీ సిరీస్లో మనకి 2 ఫోన్లు రాబోతున్నట్టు, బిల్లీ 1 అలాగే బిల్లీ 2. ఈ బిల్లీ అనేది డివైస్ మోడల్ నేమ్ అనమాట, ఇంటర్నల్ నేము. మనకి బయటకు వచ్చినప్పుడు దాని పేరు వేరేలాగా ఉంటుందన్నమాట. అయితే ఈ బిల్లీ సిరీస్లో వెరీ లో బడ్జెట్ మొబైల్ని మాత్రం వీళ్ళు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోపే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ అనేవి నిన్న సాయంత్రం మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఆండల్ సెంట్రల్ వెబ్సైట్ మాత్రం దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా షేర్ చేస్తుంది. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఎలాంటి వేరియంట్స్ రాబోతున్నాయి, ఎంత ప్రైజింగ్లో రాబోతున్నాయి, ఇవన్నీ కూడా నిన్న మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. అయితే ఈ OnePlus బిల్లీ 1 ఏదైతే ఉంటుందో, సో దీనికి బయటకు వచ్చినప్పుడు నేమ్ మాత్రం OnePlus NORD N10 5G అనమాట, N10 అనమాట. అదే పేరుతో ఇప్పుడు మనకి నిన్న ఆన్లైన్లో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో దీని ప్రైసింగ్ విషయానికి వెళ్తే మాత్రం చాలా వెరీ లో బడ్జెట్లో ఉన్న వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా 6+ 128GB వేరియంట్ $400 యూఎస్లో పెట్టే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. యాజ్ యూజువల్ మనకి యూఎస్ ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాకి వచ్చేటప్పుడు దాని ప్రైసింగ్ అనేది ఇంకా చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకి OnePlus 8 సిరీస్లో కూడా మనం ఇలాంటి ప్రైజింగ్ వేరియంట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినాం. చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. సో 6+ 128 మాత్రం అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలకు మార్చిన తర్వాత, మన ఇండియాకు వచ్చిన తర్వాత 20 నుంచి 25,000 లోపే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 25,000 బడ్జెట్లో మనకి OnePlus NORD స్టిల్ అవైలబుల్గా ఉంది. రేపు 21వ తారీఖు నుంచి మనకి సేల్లోకి రాబోతుంది. అంటే 25,000 అదే ఉంది కాబట్టి దానికంటే లోవర్ వేరియంట్ ఖచ్చితంగా 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో ఏమైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీంట్లో ఇంకొక 6+ 64 వేరియంట్ కూడా ఉంటుంది. కాకపోతే దీన్ని మాత్రం వీళ్ళు కొంచెం లేట్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ వెబ్సైట్ క్లియర్గానే రాసింది మనకి. అంటే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ OnePlus NORD తీసుకొచ్చి మనకి 2 months అవుతుంది కదా. OnePlus NORDలో లోవర్ వేరియంట్ 6+ 64GB వేరియంట్ మాత్రం రేపు 21వ తారీఖు నుంచి సేల్లోకి తీసుకురాబోతున్నారు. సేమ్ ఇదే స్టైల్లో మనకి దీంట్లో కూడా ఒక లోవర్ వేరియంట్ అయితే ఉంటుంది, కానీ కొంచెం లేట్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ మాత్రం కేవలం $200 కంటే తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అది మన ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది. అరౌండ్ ఒక 15,000 రూపాయల బడ్జెట్లోనే మనం ఈ OnePlus NORD 5G వర్షన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. NORD N10 5G అనమాట. ఇక దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.49 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తుంది. అలాగే ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో కూడా ఈ ఫోన్ మనం చూడబోతున్నాం. ఇక దీంట్లో వాడబోతున్న ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 690 5G ప్రాసెసర్ వెళ్ళి యూజ్ చేయబోతున్నారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ లెన్స్. మూడోది 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్తో ఖచ్చితంగా మనకి 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే OnePlus బ్రాండింగ్, అది కాకుండా ఆక్సిజన్ వాయిస్, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ముందైతే యూఎస్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉందని ఆండ్రాయిడ్ సెంట్రల్ వెబ్సైట్ అయితే చెప్తుంది. మన ఇండియాకి మాత్రం కొంచెం లేట్గా వస్తుందా, లేకపోతే అదే మంత్లో తీసుకొస్తారనేది మనకి నెక్స్ట్ అంటే అక్టోబర్ 1st వీక్లోనే ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో దీంట్లో 6+ 128 మాత్రం అరౌండ్ అక్కడ యూఎస్ కరెన్సీలో $400 ఉంటుంది. అదే దీంట్లో 6+ 64 మాత్రం అరౌండ్ $200లోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి అక్టోబర్ 1st వీక్లోనే దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.